వీడియోలోకి వచ్చిన వెంటనే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఒకసారి ఈయన గురించి కూడా మాట్లాడదామండి. రాజకీయాలకు సంబంధం లేకపోయినా కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే గతంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేశారు, పైగా ఈయన కమ్మకొలొస్తాడు కాబట్టి వెంటనే ఆయన పోస్టింగ్ తీశారండి. అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేయడమే కాకుండా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని రకరకాలుగా వేధిస్తే పాపం ఆయన కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని, ఏమంటే ఇంకో కోర్టు ఆర్డర్ ఇచ్చిందని పాపం మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో సీట్ ఇవ్వకపోవడం, ఆయన కింద స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఘోరంగా అవమానించటం, మాట్లాడితే ఏవి వెంకటేశ్వర ఎలాగనండి అలాగనండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి విమర్శించటం, కేవలం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం అనుకూలంగా పనిచేశాడనే ఆరోపణ చేసి మొత్తం ఆయన కెరీర్ని మొత్తం బ్లాక్ మార్క్ చేసి మొత్తం అంతా అంధకారం చేశారండి. జగన్ గారు అంధకారం చేశారు. పాపం భరించాడు, అదంతా కూడా అంతా భరించాడు, సహించాడు. చివరి ఒక్కరోజు అనుకుంటా ఆయన పోస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి సీట్లో కూర్చోబెట్టి మరుసటి రోజు రిటైర్ అయిపోయాడు. ఇప్పటికీ ఈయన విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీ గెలిచి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు ఎంత అయింది. మరి ఆయనకి పార్టీ ఏం గుర్తింపు ఇవ్వలేదు. కారణం ఆయన కమ్ముడు కాబట్టి. ఎందుకంటే ఒకవేళ కమ్మ కులస్తుల నుంచి ఏదైనా అవకాశం ఇస్తారు అంటారేమో, కులానికి నేను ఏదో చేసేస్తున్నానని ఏడ్చేవాళ్ళు ఏడుతారేమో అని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న జాగ్రత్తలు ఇవి. ఇదే పరిస్థితిలో ఈయన కమ్మ కాకపోవచ్చు, ఈయన రాజులు, ఈయన వైసీపీ పార్టీలో తన పార్టీ చేతే దాడికి గురయ్యాడు. దాడికి గురైన కారణంగా నేను ఇక పలానా పార్టీ నన్ను దాడి చేసింది, నేను ఇలా వైసీపీ చేతిలో నేను ఇలాగా ఇచ్చేసాను, గవర్నమెంట్ ఎదిరించడం వల్ల నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాల్సిందే కూటమి ప్రభుత్వం అని ఆయన పట్టు కూర్చున్నాడు గట్టిగా. ఆయనకు అర్హత ఉంది, అర్హత లేదని కాదు, ఆయన టార్చర్ భరించాడు, కాదని అంటలే. కానీ ఆయన ఏం జరిగింది? ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు. ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈరోజు డిప్యూటీ స్పీకర్ కూడా. నాకు తెలిసి వీళ్ళిద్దరికీ ఏం తేడా లేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో హింస అనుభవించిన వాళ్ళు ఆ హింస శాతాన్ని కనుక లెక్కిస్తే, అవమానాల శాతాన్ని లెక్కిస్తే వీళ్ళిద్దరికీ ఏం పెద్దగా తేడా లేదు. కానీ ఈయన డిప్యూటీ స్పీకర్ అవ్వగలిగారు. ఈయన కనీసం ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. దానికి కారణం ఆయన కమ్మ కులస్తుడు కాబట్టే. అంటే ఒకరి పట్ల ఎదుటోళ్ళు విమర్శించినంత కాదు, ఒక్కోసారి ఆ కులం కూడా శాపంగా మారుతుంది. టీడీ జనార్దన్ గారు, నాకు తెలిసి ఈయన పీల్చే గాలి కూడా తెలుగుదేశం గాలే పీలుస్తాడు, అంటే పసుపు గాలే పీలుస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు రాత్రి ఆయన 1 గంట పడుకుంటాడు, 2 గంటలు పడుకుంటాడు, నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సమయాన్ని మొత్తం పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే స్ట్రాటజీలు, ఇది మాత్రమే ఆయన జీవితం. ఈయన అవ్వాలనుకుంటే పార్టీ నిజంగా ఆయన అర్హతను గుర్తించలేదు, ఈయన అర్హతకు తగ్గ అవకాశం ఇవ్వాలనుకుంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఆయనకి. ఆ స్థాయి పనిచేసే వ్యక్తి అండి టీడీ జనార్దన్ గారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా అంటే పార్టీలో ఉన్న వాళ్ళు అందరికీ ఆయన తెలుసు పెద్ద అయినా, కానీ సామాన్యులకు చాలామందికి తెలియదు తెలుగుదేశం పార్టీలో ఆ టీడీ జనార్దన్ గారు అంటే ఏంటని. మరి ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఆయనకి ఎందుకు అవకాశం రాలేదు? మరి కమ్మోళ్ళకు దోచిపెట్టేసే పార్టీ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కమ్మోళ్ళకి ఇచ్చేస్తాడు కదా. మరి ఇచ్చేసినప్పుడు ఆయనకి ఇచ్చేయచ్చు డిప్యూటీ సీఎం. ఆయన పార్టీ కోసం పనిచేసే కమిట్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇదెందుకు ఏ మీడియా కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయరు? పార్టీలో మంచి పేరు ఉండటం వేరు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు ఉండటం వేరు. కానీ ఏదైనా ఒక పదవి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎం, లేకపోతే పలానా శాఖకి ఈయన మంత్రి అనే ఇది వేరు కదండి, ఆ ప్రోటోకాల్ వేరు కదా. అయినా కానీ ఎక్కడ నిరుత్సాహానికి గురవటం కానీ, పార్టీ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటాం కానీ, పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ నేను చూడలేదు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నేను గమనించిన మరో క్వాలిటీ, అన్ని కులాల నుంచి మంచి నాయకులు ఉంటారు, సీనియర్ నాయకులు, 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నాయకులు ఉంటారు. కానీ వేరే కులాలు అంటే కమ్మ కులం కాకుండా ఇతర కులాల్లో ఉన్న నాయకుల్లో ఒక క్వాలిటీ ఉంది. ఏంటంటే అవసరం అయినప్పుడు వాళ్ళు పార్టీ మారుతారు. అవసరం అయినప్పుడు ఓకే ఈ పార్టీలు ఈ టైంకి మాకు ఈ అవకాశం ఎందుకు. ఎగ్జాంపుల్ మన గొల్లపల్లి సూర్యారావు, రాజోల నుంచి ఆయన ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ, ఆయన మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ. బాబు ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన సీట్ కదరా బాబు అంటే ఆ అన్నయ్య వినలేదు, ఎందుకంటే అన్నీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇలా అవసరమైనప్పుడు పార్టీ మారుతారు. కానీ ఈ కమ్మ కులస్తుల్లో ఉన్న క్వాలిటీ నేనేం గమనించానంటే, ఒకవేళ పార్టీ నుంచి వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదు,
పార్టీ అవమానించింది, పార్టీ అవకాశాన్ని దూరం చేసింది, సైలెంట్ అయిపోతారు తప్ప ఏదో ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ కనపడ్డారు తప్పండి. మిగతా కమ్మ కులసులు ఎవరు కూడా ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నేను చూడలేదు ఇప్పటిదాకా. అదో బెస్ట్ క్వాలిటీ. అయితే అవసరమైతే పార్టీ కోసం, పార్టీని నిలబెట్టడం కోసం, పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి పార్టీని నిలబెట్టడం కోసం పనిచేస్తారు, లేదా సైలెంట్ అవుతారు తప్ప పార్టీని బదనాం చేయాలను, లేదా ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని ధ్వంసం చేయాలన్న ఆలోచన మాత్రం ఈ కులంలో చాలా చాలా తక్కువ అండి. పర్సంటేజ్ 0.001% కూడా ఉండదు. కానీ మరి ఎందుకు రాలేదు మరి అవకాశాలు? ఎందుకు వాళ్ళ మంత్రులు అవ్వలేదు? ఇప్పుడు కొత్త వాళ్ళే మంత్రులు అవుతున్నారు. కొత్త వాళ్ళు మంత్రులు అయినప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండి పార్టీ కోసమే మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిన వీళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారంటే కారణం వాళ్ళు కమ్మోళ్ళు కాబట్టి. కమ్మోళ్ళకి దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎలాగండి?